రైతు సోదరులకు విజ్ఞప్తి. ఈరోజు మనము ఆరెమండ గ్రామము, పొన్నూరు మండలము, శివయ్య గారి పొలంలో ఉన్నాము. ఈ సంవత్సరము కావేరి 8577 రిలాక్స్ అనే విత్తనాన్ని ఈ శివయ్య గారు వేయడం జరిగింది. ఈ విత్తనం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా విత్తనం వేసిన నాటి నుండి నేటి వరకు కూడా పచ్చదనంగా ఉండడం ఒకటి, ప్లస్ కండె మొత్తం యూనిఫామిటీ కండెలు అంటే ఎట్లా అంటే ఏకరీతి కండెలు ఎక్కువ శాతం రావడం గల విత్తనం అండి ఇది. దీనిలో ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెగుళ్ళు 100% తట్టుకునే రకం అండి. ఇటువంటి విత్తనాన్ని మనం కావేరీ సీడ్ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది 8577 రిలాక్స్. ఇది మనము ఇప్పుడు ప్రజెంట్ ఆరెమండ గ్రామంలో ఉన్నాము. రైతు సోదరులు కూడా చాలామందిని మనము పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మాకు ఇది దిగుబడి అనేది 45 నుంచి 50 లోపు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైతు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మాటల్లో కూడా మీకు ఆ విషయాన్ని మేము చెప్పిస్తాము. ఈ విధంగా ఉంటుంది చూడండి. దీని పేరు 8577 నెంబరు, రిలాక్స్ పేరండి ఇది. మీరందరూ కూడా చూడండి, ఈ విత్తనాన్ని చూసి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ఎట్లా ఏ విధంగా ఉంది కండి యూనిఫామిటీ. కానీ మేము ఒక 2 సార్లు కట్ చేయడం కూడా జరిగింది. ఆ కట్ చేసిన విత్తనం కూడా మీరు అందరూ కూడా చూసుకోవచ్చు క్లియర్ కట్గా. మీరు ఇందులో మనం అన్ని విషయాల్లో కూడా లోపల మనం తీసిన కండెలు కూడా గట్టెంబడి తీయలేదండి, లోపల తీసాం మనం. లోపల కూడా ఏ విధంగా కండెలు అయితే వస్తాయో అదే విధాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మనం లోపల కట్ చేసాము. లోపల కూడా యూనిఫామిటీ అనేది కండెలు ఎక్కువ శాతం కనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ రైతు సోదరులందరికీ కూడా మళ్ళీ పేరున చెప్తానండి, ఈ విత్తనం అనేది రైతు సోదరికి ఉపయోగపడే విత్తనము, అందరూ వేసుకోదగ్గ విత్తనము. ఏ భూమిలోనైనా సరే, ఎటువంటి రకాల నేలలోనైనా సరే ఇది అనువైన రకం. ఈ విత్తనాన్ని మేము ఈ సంవత్సరం చాలా రకాల ఫస్ట్ అమ్మడం జరిగింది. చాలా ఏరియాల్లో నుంచి కూడా రైతుల నుంచి మేము స్పందన చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అయితే పాజిటివ్తోనే మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మిగతా రైతు సోదరులు అందరూ కూడా తెలియనటువంటి వాళ్ళు, ఈ మొక్కజొన్న గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ విత్తనాన్ని రిలాక్స్ విత్తనాన్ని వేసుకొని రిలాక్స్ అవ్వాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది.